హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే అందజేసిందండి. ఆగస్టు 15వ తేదీన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు వారి విధుల్లో జాయిన్ అవ్వాలని అయితే తెలియజేసింది. కానీ ముందుగా దీని గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందే కానీ ఎవరు వారి విధుల్లో జాయిన్ అవ్వడం అయితే జరగలేదు. అయితే ఈ వాలంటీర్లందరూ కలిసి ఈ ఆగస్టు 15న మమ్మల్ని విధుల్లోకి జాయిన్ అవ్వమని చెప్పారు, ఇంకా ఎందుకు మమ్మల్ని పిలవలేదు అని చెప్పి చాలామంది వాళ్ళకి డౌట్ అనేది వస్తుందండి. అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ అప్డేట్లో ఈ వాలంటీర్లు ఎప్పటి నుంచి విధుల్లో జాయిన్ అవుతారు, అయితే కొత్తగా జాయిన్ అవ్వాలి అని అనుకునేవారు వారికి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందండి. ఓకేనా అండి. దీనికి సంబంధించి ఏమేమి ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇకపోతే రాజీనామా చేసిన వారు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరి గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఓకేనా అండి. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది కూడా మీకైతే చెప్పవచ్చు. ఓకేనా అండి. నా వీడియో కనుక మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మన కూటమి ప్రభుత్వము ఏం చెప్పిందంటే ఆగస్టు 15వ తేదీన జాయిన్ అయితే అవుతారని చెప్పింది. 14వ తేదీన రెన్యువల్ అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఇంతకు ముందు అప్డేట్లో ఈ ఆగస్టు 15న జాయిన్ అవుతారు, ఈ ఆగస్టు 15 కూడా వచ్చేసింది, మమ్మల్ని ఇంకా విధుల్లోకి పిలవలేదు అని చెప్పి అనుకుంటున్నారండి. చూడండి, ఇదైతే ఫేక్ అయితే కాదండి. ఖచ్చితంగా మీ విధుల్లోకి అయితే జాయిన్ అయితే అవుతారండి. ఓకేనా అండి. ఇది ఫేక్ అనేది అయితే మీరైతే అనుకోవద్దు. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని మీ వాలంటీర్లని అయితే చేర్చడం అయితే జరుగుతుందండి. కానీ దీనికి కొంత సమయం అయితే పడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఖచ్చితమైన నిర్ధారణమైన మీకు ఉద్యోగం అనేది ఇస్తామని చెప్పి ప్రభుత్వము ఒక గట్టి నిర్ణయానికైతే వచ్చిందండి. ఇప్పుడున్న ప్రభుత్వము మరియు ఇంకేదైనా ప్రభుత్వం గన మారుతుంటే మిమ్మల్ని తీయకుండా, ఓకేనా అండి, మిమ్మల్ని తీయకుండా మీకు ఖచ్చితమైన ఒక ఉద్యోగం అనేది కల్పించి మిమ్మల్ని ఎవరు తీయకుండా ఉండాలని చెప్పి మిమ్మల్ని ఒక గట్టి నిర్ణయానికైతే వచ్చిందండి. అందుకని కొంత సమయం అయితే పడుతుంది. ఓకేనా అండి. ఇకపోతే మా ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. దానికి మీరు ఎటువంటి సందేహం అయితే లేదండి. మీకైతే మీ ఉద్యోగాలు ఎక్కడికి అయితే పోవు. ఓకేనా అండి. మీరు మీ విధి విధానాల్లో అయితే మీరైతే జాయిన్ అయితే అవుతారండి. ఇకపోతే జీతాల గురించి చూసుకుంటే ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నట్టేనండి. ఓకేనా అండి. మీరు ఉద్యోగం చేసినా చేయకపోయినా ఓకేనా అండి, మీ జీతం అనేది మీకైతే పడుతుంది. ప్రస్తుతం మీకు 5,000 అనేది పడుతుందండి. తర్వాత మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే మీకు 10,000 రూపాయల జీతం అనేది అయితే మీకు ప్రతి నెల అయితే ఇస్తారండి. జీతం అనేది ప్రతి ఒక్కరికి ఇస్తుందండి. ఓకేనా అండి. ఇకపోతే ఈ 27వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది ఉందండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ వాలంటీర్ల గురించి ఖచ్చితమైన ఒక అప్డేట్ అయితే వస్తుందండి. ఓకేనా అండి. పోయినసారి ఒక అప్డేట్ వచ్చింది, అందులో వాలంటీర్ గురించి చెప్పలేదు, మీరైతే చెప్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కదండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఒక నిర్ధారణమైన ఖచ్చితమైన మీకైతే ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుందండి. మీరైతే మీ విధుల్లోకి అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ 27వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ మీకైతే క్లియర్ అయితే అయిపోతాయండి. ఇకపోతే వాలంటీర్లకు
పేరు కూడా మార్చడం అయితే జరిగిందండి. అది ఏంటి అంటే గ్రామ సేవక్ వార్డు సేవక్. ఓకేనా అండి, ఈ గ్రామ సేవక్ వార్డు సేవక్ కూడా మార్చడం అయితే జరిగింది. ఇకపోతే రాజీనామా చేసిన వారి గురించి అయితే మాట్లాడుకుందామండి. చాలామంది రాజీనామా చేశారండి, కానీ ఎవరినైతే రాజీనామా చెయ్యండి అని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు. వారు చేసి రాజీనామా అయితే చేశారు, ఎవరైతే చెప్పలేదండి. ఇకపోతే నెల్లూరు మంత్రి రామ్ నారాయణరావు గారు చెప్పడం ఏంటంటే, మేమైతే ఎవరికైతే రాజీనామా చేయమని చెప్పలేదు, వీరు చేసేశారు, ఓకేనా అండి అని చెప్పి చెప్పారు. ఎవరైతే వాలంటీర్లో ఉన్నారో వారందరూ రాజీనామా చేయకుండా వారు ఉంటారో వారందరూ వారి విధుల్లో అయితే జాయిన్ అయితే అవుతారండి. ఇకపోతే రాజీనామా చేసిన వారు మాత్రము వీరి విధుల్లోకి అయితే జాయిన్ అయితే అవరని అయితే చెప్పేశారు. ఎందుకంటే మేమైతే చెప్పలేదు రాజీనామా చేయమని చెప్పి, వారు స్వతహాగా అయితే వారు రాజీనామా చేశారు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా అండి, ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయకుండా అందరూ వారి విధుల్లో అయితే జాయిన్ అయితే అవుతారండి. కొత్తగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వారికి అనేది ఒక నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఎవరైతే రాజీనామా చేసి ఉంటారో, గ్రామంలో కానీ మండలంలో కానీ ఉంటారో అక్కడ పోస్టులు అనేది ఉంటాయండి. ఎవరైతే రాజీనామా చేస్తూ ఉంటారో అక్కడ నోటిఫికేషన్ అనేది ఉంటుందండి. ఓకేనా అండి, ఎక్కడైతే రాజీనామా చేసేసి ఉంటారో అక్కడైతే చేయని వారి దగ్గర అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఉండదండి. ఓకేనా అండి, ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ 27వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది ఉందండి. ఓకేనా అండి, ఈ మీటింగ్లో మీ వాలంటీర్ల గురించి అయితే తప్పకుండా అయితే మాట్లాడతారు. మీకు ఎటువంటి డౌట్ లేకుండా మీకైతే క్లారిటీగా వాళ్ళు వివరంగా అయితే తెలియజేస్తారండి. ఓకేనా అండి, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.